హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. ఓకే గైస్, ఈరోజు మనం ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే విఆర్ఓ నోటిఫికేషన్ గురించి గైస్. అసలు విఆర్ఓ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతో రావచ్చు, దాని క్వాలిఫికేషన్ ఏంది, అంటే పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఎన్ని పోస్టులు మంజూరు చేయబోతున్నారు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. జీపీఓ ఆర్ విఆర్ఓ అంటే ఈ పాత విఆర్ఓ అనే జీపీఓగా మారుస్తూ ప్రభుత్వం రీసెంట్గా ఒక సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగింది. ఒక జీవో రిలీజ్ చేసి విఆర్ఓ ప్లేస్లో జీపీఓ అనే పేరుతో మొన్న ఆమోదించడం జరిగింది. గైస్ గమనించండి, జీపీఓ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్. ఓకేనా? ఇంతకుముందు ఏమో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని ఉండే, దాని ప్లేస్లో జీపీఓ తీసుకురావడం జరిగింది. జీవో తీసుకొచ్చి ప్రభుత్వం రీసెంట్గా జీపీఓ అనే పేరుతో తీసుకురావడం జరిగింది. ఓకేనా? జీపీఓ అంటే సేమ్ విఆర్ఓ లాగానే గైస్. ఓకేనా? అసలు విఆర్ఓకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంది, దానికి ఎంతమందిని నియమించబోతున్నారు, పాత వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి గైస్, ప్రతి గ్రామానికి ఒక అధికారి. ఓకేనా? ప్రతి గ్రామానికి అంటే ప్రతి విలేజ్కి ఒక అధికారిని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం పోస్ట్ వచ్చేసి 10,954 గైస్. ఓకేనా? మొత్తం పోస్టులు వచ్చేసి 10,954 పోస్టులు అనేవి ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ 10,954 పోస్టులకు గాను ఆర్థిక శాఖకు పంపడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదించి ఇక నెక్స్ట్ ఆమోదించిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ముందుకు పోవడం జరుగుతుంది. అసలు ఎంతమంది విల్లింగ్ ఇచ్చారు, ఎంతమంది అన్విల్లింగ్ ఇచ్చారు, ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి అది ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్లో క్లియర్ కట్గా మనకి బయటికి రావడానికి అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం చూద్దాం ఒకసారి. అసలు పాత వాళ్ళు ఎంతమంది బిల్లింగ్ ఇచ్చారు అనేది, కొత్త వాళ్ళు ఎంతమంది నియమించబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? మొత్తం పోస్టులు 10,954 గైస్. 10,954 పాత వాళ్ళకే ప్రాధాన్యత ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఓకేనా? పాత వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఈ 10,954 మందిలో పాత వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఇచ్చారు, ఆ పాత వాళ్ళని చూసి నెక్స్ట్ కొత్త వాళ్ళని నియమించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? పాత విఆర్ఓలకే విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? మొత్తం అప్లికేషన్ వచ్చేసి 9,654 మంది. మొత్తం 9,654 మంది అప్లికేషన్స్ ఇచ్చారు, వ్యాలిడ్ ఉన్నోళ్ళు. ఓకేనా? ఈ 10,954 ఇంతమంది వ్యాలిడ్ ఉన్నారు. అయితే అందులో ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు గైస్. ఓకేనా? ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళ. ఓకేనా? అయితే మొత్తానికి వచ్చేసి మనకి ఈరోజు పేపర్కి వచ్చిన ఆర్టికల్ ప్రకారం పాత వాళ్ళు వచ్చేసి ఎంతమంది మేము ఓకే బిల్డింగ్ అని చెప్పేసి ఎంతమంది అన్నారంటే పాత వాళ్ళు వచ్చేసి ఒక 6,000 మంది వరకు ఉన్నారు గైస్. ఓకేనా? ఈ 10,954లో 6,000 మంది ఇప్పుడు బిల్డింగ్ ఉన్నారు. అంటే ఈ పాత వాళ్ళు మేము ఒక 6,000 మంది రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పేసి వీళ్ళు బిల్డింగ్ ఇచ్చారు. ఓకేనా? ఓకే గైస్, ఈ పాత వాళ్ళు 6,000 అంటే ఇంకా ఎంత, ఈ 10,954 మందిలో 6,000 తీసేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం 4,000 to 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త వాళ్ళని నియమించుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొత్త వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ ప్రాసెస్, అంటే మళ్ళీ టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ దాని రిక్రూట్మెంట్ లాగా ప్రాసెస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా గైస్? చూద్దాం గైస్, అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎన్ని పోస్టులు రావచ్చు అనేది చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది రెగ్యులర్గా నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఎన్ని పోస్టుల వరకు రావచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, దానికి సంబంధించిన సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి చాలామంది, అంటే ఏజ్ లిమిట్ కూడా ఎంత పెట్టవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఓకేనా? మొత్తం పోస్టులు వచ్చేసి 4,000 to 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా? 4,000 నుంచి 5,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి అంటే గత నోటిఫికేషన్లో 18 to 44 ఉంది, ప్లస్ 2 years ఇచ్చారు. అంటే మన క్యాస్ట్ వైజ్ రిలాక్సేషన్ ఒక 2 years ఇచ్చారు. అయితే ఈసారి కూడా ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఇదే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పేపర్ విధానం కూడా ఇదే విధంగా గత నోటిఫికేషన్లో ఎలా ఉందో అలానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకేనా? అర్హత వచ్చేసి గత నోటిఫికేషన్లో ఇంటర్ ఉంది, ఈ నోటిఫికేషన్లో డిగ్రీ
ఓపెన్ అంటే ఎనీ డిగ్రీ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్ తర్వాత. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కులలో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అంటే మ్యాథ్స్కి సంబంధించి ఒక 75 మార్క్స్, జిఎస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి ఒక 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు ఉండడం జరుగుతుంది. అంటే గత నోటిఫికేషన్లో 150 మార్కులకు పెట్టారు. ఈ నోటిఫికేషన్లో కూడా 150 మార్కులకి సేమ్ అదే పేపర్ విధానం పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఇందులో 150 మార్కులలో జిఎస్ వచ్చేసి ఒక 75 మార్కులు, మ్యాథ్స్ వచ్చేసి ఒక 75 మార్కులు, మొత్తం 150 మార్కులు. ఓకేనా గైస్, మొత్తం 150 మార్కులకు పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. మీకు ఈ విఆర్ఓ అంటే ఈ జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి నాకు తెలిసి మీకు మొత్తం క్లారిటీగా మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది బుక్స్ కూడా అడుగుతున్నారు గైస్. ఈ విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి అసలు బుక్స్ ఏం చదవాలి, బుక్స్ ఏం చదవాలి ఈ 150 మార్కులుగా అడుగుతున్నారు. ఓకే, మీకోసం ఈరోజు మనకున్న అవగాహన ప్రకారం మంచి బుక్స్ చెప్తాను. మీరు అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోండి గైస్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది సరిపోతుంది విఆర్. ఓకేనా. ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందుబాటులో ఉంటాయి, అది తీసుకోండి. మిగతా నెక్స్ట్ జిఎస్ వచ్చేసి హైటెక్ విజయరాసం బుక్ ఫస్ట్ చదవండి. హైటెక్ విజయరాసం బుక్ తర్వాత జీవీకే పబ్లికేషన్ నుంచి మళ్ళీ ఆల్ ఇన్ వన్ బుక్ కూడా ఉంటుంది, ఆ బుక్ కూడా చదవండి. ఆ 2 బుక్లు చదివిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ మీకు నచ్చిన బుక్స్ అంటే మంచి పబ్లికేషన్ నుంచి ఉన్న బుక్స్ ఆర్ స్కూల్ బుక్స్ చదువుకోండి. ఓకేనా. స్కూల్ బుక్స్ చదివితేనే బెటరు జిఎస్కి వచ్చేసి. తర్వాత ఇతర పబ్లికేషన్స్ చాలా మార్కెట్లో చాలా పబ్లికేషన్స్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్స్ వైజ్ బుక్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన బుక్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా. ఓకే గైస్, మీకు ఈరోజు ఈ విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనల్ని డౌట్స్ అడగవచ్చు. ఓకేనా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్.